హే గాయ్స్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో కొన్ని టిక్ టాక్ వైరల్ హ్యాక్స్ ట్రై చేయబోతున్నాను అనమాట. యాక్చువల్గా ఇది క్రేజీ బ్రోస్లో పెట్టాల్సిన వీడియో, కాకపోతే February 28 కల్లా క్రేజీ బ్రోస్ 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని ఒక గోల్ పెట్టుకున్నాం. సో దాని గురించి మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో దీనిలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఇలాంటి వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే కామెడీ వీడియోస్ చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్నా ఖచ్చితంగా మన క్రేజీ బ్రోస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రజెంట్ ఒక 68,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనం February ఎండింగ్ కల్లా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి, మనం కొడుతున్నాం. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దానికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంది చూడు, తిరిగిద్ది అట్లా బ్రహ్మాండం తిరిగింది బుల్లెట్. అదేంది సైన్స్, అది సైన్స్ కానీ మ్యాగ్నెటిక్ నెగిటివ్ పోల్స్, పాజిటివ్ నార్త్ పోల్స్, సౌత్ పోల్స్ ఉంటాయి మ్యాగ్నెటిక్ పోల్స్. వాటిని నువ్వు పట్టుకున్నప్పుడు ఏంటంటే నీకు మ్యాగ్నెటిక్ ఈ జరిగేసేసేసి నీకు కాయిన్ అనేది అట్లా రొటేట్ అయింది. అవును, కరెక్ట్, మొత్తం బాగా చెప్పావు. దాంట్లో మ్యాగ్నెట్ లేదుగా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేను అంటుంది, ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, గ్రావిటేషన్ ఉంటుంది, మొత్తం వద్దు. ఇది ఇంతే సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ మనం అది స్టార్ట్ చేద్దాం. గైస్ చూసారా, మా ఇంటి ముందు చెట్టుకి బెండకాయ వచ్చింది, బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మెంతుకూర అనమాట. మెంతుకూర అంటారు కదా, దీంతో పప్పు కూడా చేసాం ఒకసారి, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా ఇలాంటి చెట్లు మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి. ఏందిరా గార్డెన్ టూర్ చేసుకుని నేను పోతాను. ఆగు, ఏంది ఊరకు చూపించాను, తప్పే ఉంది, ఇంటి ముందు ఉన్నాయి. లేకపోతుంటే నువ్వు గార్డెన్ టూర్ చేసుకుంటావు, ఎక్స్పెరిమెంట్ చేయడానికి టిక్ టాక్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, గోల్డెన్ ఎక్స్పెరిమెంట్స్ అయ్యి అవి చేసుకోకుండా నువ్వు వచ్చి. సరే ఆగు చేస్తాను, నాకు తొందరపడ బాగా. సో గైస్ మొత్తానికి సెటప్ అయితే చేసాం, సేమ్ ఆ వీడియోలో ఉన్నట్లుగానే మొత్తం ఆ స్పూన్ ఒకదాని మీద ఓడబెట్టడం మొత్తం చేసాం. ఇప్పుడు పెట్టి చూద్దాం అది వర్క్ అయిద్దో లేదో. ఒకటే రెడీయా? రెడీ బాబు, రెడీ. మ్యాగ్నెటిక్ లాగుతుంది, పవర్ లాగిందా? లాగుతుంది. మరి తిరగలేదు, ఏంది తిరుగుతుంది. ఇంకెప్పుడు తిరిగిద్ది? యాక్చువల్లీ తిరగాలి క్రాంతి, ఇవి తిరగాలి. సో గైస్ మొత్తానికి ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇది అట్టర్ ఫ్లాప్ అనమాట. గైస్ యాక్చువల్గా ఇది ఫేక్ అనమాట. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ కాయిన్ని తిప్పి వీడియో రికార్డ్ చేసి దాన్ని రివర్స్లో పెట్టి మనకు చూపించారు. సో యాక్చువల్గా అయితే అది అట్లా పెట్టడం, మధ్యలో మ్యాగ్నెట్ చెప్పినట్టు మ్యాగ్నెటిక్ పవర్ బొంగు ఏం రావు, అంత ఫేక్. యాక్చువల్గా మనం మామూలు ఫేక్, అది మామూలుగా ఇంకేం కాయిన్ ఇంకేం కాపర్ కాయిన్ యూస్ చేసి తిరిగిద్ది. కాపర్కి ఎలక్ట్రిక్ క్యాపబిలిటీ ఉంది. మరి ఇండియాలో కాపర్ కాయిన్లు ఎప్పుడో రాజుల కాలంలో వాడేవాళ్ళరా, ఇప్పుడు ఎవరు వాడతలేదు అయ్యి, ఇప్పుడు అన్ని దీంతో అయ్యి వచ్చేది. సరే గైస్, నేను పర్సనల్గా కాపర్ కాయిన్తో చేసేసి చూపిస్తాను. కాపర్ కాయిన్తో చేపిస్తారంటే మీరు కాపర్ చేసుకోండి. ఇదైతే అట్టర్ ఫ్లాప్. నెక్స్ట్ ట్రిక్ ఏంటి? ఎట్టుంది? బాగుందిరా, బాగుంటుంది. నువ్వు చేసేయి, కూర్చో, నేను వాటర్ పెట్టి పొడి చేస్తా. ఎందుకు చేస్తావు? నువ్వు పడుకో. నేను పడుకుంటే బాగుండదులే, నువ్వు పడుకో. నీ ఛానల్లో చేస్తున్నావు, నీ ఛానల్లో పెట్టుకుంటున్నావు వీడియో, నువ్వే పడుకో. నేను పడుకోను, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, నేను సెక్షన్కి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతున్నా. ఏంది బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఏంది బ్లాక్ మెయిల్ కాకపోతే ఔరేమెయిల్ కూడా చేస్తాను. నీ ఛానల్లో పెట్టుకుంటున్నావు కాబట్టి నువ్వేం చేస్తాను, నేను నువ్వు పడుకుంటా అంటే పడుకో, లేకపోతే నేను పోతాను. టైం రా, టైం అవుతుంది, 4 అవుతుంది దగ్గరగా అట్టించాను. నేనే పడుకుంటాను, ఇంకేం చేస్తా, తప్పదు కదా. ఇదిగో మొత్తం 3 తీసుకొచ్చాం, 3 పెన్ను. 3 ఎందుకురా? ఏం ఆడి దాంట్లో 6 చేశారా, కనీసం మనం 3 చేస్తే ఇది ఉంటుంది కదా. ఒరే నీకేంద్ర పడుకుంది, నేను అది మొహం మీద పడితే ఎందుకు మాటరే కదా, ఏదో పెద్ద ఇది పడినట్టు లావా పడినట్టు పే చేస్తున్నావు. నువ్వు నీట్ గా పెన్ను కూర్చోదా, పెన్సిల్ కూర్చోదా, ఏదో ఒకటి కూర్చో, ఫాస్ట్ గా కూర్చో, కావాలని స్లోగా మొహం మీద పడేలాగా. మొహం మీద కడతారా? ఇది పెన్సిల్ కావాలని పోసావు కదా? లేదు గాంధీ, మరి ఎట్లా కారింది? యాక్చువల్ గా పెన్నులు 2 అయితే నీకు అసలు ఏం అవ్వలేదు. ఎందుకు పడల మొహం మీద? పెన్నులు ఏమవలేదు, పెన్సిల్దే కొంచెం ఇదైంది. యాక్చువల్ మనం పెన్నులతో చేసినట్లయితే 3 సక్సెస్ అయ్యేది. కానీ ఇట్స్ బాక్స్ పడుకొని మొహం మీద నీళ్ళు పోపించుకున్నందుకైనా మీరు లైక్ అవుట్ చేయండి. సో వీడియోకి ఒక లైక్ చేయండి. నీళ్ళు మొహం మీద పోసి అలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ కాకుండా మామూలు సైన్స్ పరంగా ఉన్నట్టు పెట్టు. ఓకే చూడు, సైన్స్ పరంగా ఈజీగా ఉంటుంది. ఈజీ ఉంటుంది, చూడు బాగుంటుంది, సెట్ అయింది. అంటే మనం ఆల్మోస్ట్ అన్ని ప్రొఫెషనల్ గానే చేస్తాం. కానీ లేట్ అవుతుంది. ఉండరా, కావద్దు అంటారా?
ఎంతసేపు కలుపుతుంది అరిగిపోయేదా కలుపుతుంది నా చేతి కానీ బాక అది అయిపోయింది ఓకే రైట్ కానీ కరెక్ట్ దాంట్లో పడేలాగా ఇక్కడ పెట్టుకో పట్టుకో లెట్స్ సీ అది అంతే అయితే పెట్టు ఏ ఇట్స్ వర్కింగ్ కింద పెట్టు బాగా కనబడి కింద పెట్టు సో గైస్ ఇట్స్ వర్కింగ్ లైక్ ఎట్టుంది అంతా లేదు బాగుంది నాకు నచ్చింది వాటర్ అంటే అది ప్రెషర్ వల్లే బయటకు వచ్చేస్తుంది వాటర్ నెక్స్ట్ మూడోది నాలుగోది అట్ట పగిలిద్ది పగిలిద్ది ఎట్ట పగిలిద్ది అరే నీకు సిట్రిక్ యాసిడ్ తెలుసా నీకు తీసుకురా సిట్రిక్ యాసిడ్ దయచేసి please. దానిలో వేసినప్పుడు మనకి ఏమైందంటే సిట్రిక్ రియాక్షన్ జరిగేసేసి అది దాని మీద పడినప్పుడు ఆ లోపల ఉన్న ఎయిర్ ప్రెషర్ అనేది బయటికి రావడం కోసం పగిలిపోయింది అనమాట అది ఇటు కొట్టు సగం తీసి పట్టాలరా అట్లా అయితే అట్లా కొంచెం ఓపెన్ చేయరా ఏందిరా స్వామి నువ్వు తీయటం కూడా రావట్లేదు ఏం అట్లా చూడండి గైస్ పగిలిపోయింది కూర్చొని పెట్టు సిలిబల్ ఇచ్చారు చిన్నగా ఎక్కడ పగిలింది పెద్దతో గట్టి చేసి పోయింది అది పని చేయదు దాంట్లో వాళ్ళు ఏం చేశారు అనుకున్నా వేసినప్పుడు వెనక నుంచి నేసి పిన్నిస్తూ గుర్తుతారు అంతేగాని దాంట్లో సిట్రిక్ బొట్రిక్ అన్ని డూపారు బంగారం వంటికాయ వేస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ దాన్ని చూపి ఇప్పుడు ఏం చేయాలి నువ్వు తింటావు ఆపి ఎక్స్పెరిమెంట్ చేయాలి కాంతి పక్కన పెట్టి దాన్ని తెగ తింటున్నాడు దాని నుంచి చూసావు ఆ వీడియోలో రే ఏంది అసలు అది నాకు మైండ్ పోయింది ఊరకి ఇట్టని ఇట్టంటే తిరగటం ఏంది అదే సైన్స్ సిట్రిక్ యాసిడ్ సో దీని వెనకున్న మరణం ఏంటి చెప్పనా ఫస్ట్ ఇది తిప్పా తర్వాత ఇక్కడ పెట్టే దాన్ని రివర్స్ చేసి మీకు చూపించావు అంతే అంతా డూబి పని చేయలే వేస్ట్ ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి అని చెప్పిస్తున్నా నా జాత మోసం చేశాడు కాంతి అది మోసమే చేసేది సగం అంతా మోసం ఏంటంటే టిక్ టాక్ అంటేనే మోసం రా టిక్ టాక్ సైన్స్ కదా అదొక మాయరా టిక్ టాక్ నెత్తి బట్టి సైన్స్ కదా సైన్స్ కదా అంత మాయ అది మాయకుండా అంటే మోసపోతాను అనుకోలేదు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 3 మోసపోయాను కదా నేను అది ఆ పెన్సిల్ గుచ్చేది ఒకటి పని చేసింది తర్వాత వాటర్ వెళ్ళింది కదా అది ఆ 2 పని చేసింది 3 ఫెయిల్ అయ్యాయి 3 ఫెయిల్ అయినాయి 3 ఫెయిల్ అయినాయి 2 పాస్ ఈ పగిలేది ఇది నాకంతా అయోమయంగా ఉంది కమెంట్ గోలాగా అయిపోయిందా కమెంట్ కూడా అయిపోయింది ఓకే గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే సో ఆ క్రేజీ బ్రోస్ లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట సో మా గోల్ అయితే 28th కల్లా 1 lakh సబ్స్క్రైబర్స్ ఫినిష్ అవ్వాలి సో ప్రెసెంట్ ఇంకా 32K రావాలి అంటే ఇంకా 25 days ఉన్నాయి 32,000 సబ్స్క్రైబర్స్ రావాలి వస్తారు సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్రేజీ బ్రోస్ లో వీడియో రేపే వచ్చేస్తుంది రేపు సాయంత్రానికి వచ్చేసింది ఇప్పుడు మన ఛానల్లో ఫ్యూరియస్ ఫిబ్రవరి రన్ అవుతుంది కాబట్టి డైలీ ఒక వీడియో వచ్చేసింది సో రేపు ఏ వీడియో అంటే KGF వచ్చింది అనమాట సో దాన్ని అసలు మిస్ అవ్వద్దు ఇంకో మంచి ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం 90s కిడ్స్ వస్తుంది దాన్ని కూడా మిస్ కాకండి 90s కిడ్స్ 90s కిడ్స్ పార్ట్ 2 చేస్తున్నాను రెడీగా ఉండండి మన ఓకేనండి సో టిల్ దెన్ బై బై హ్యావ్ నైస్ డే బాయ్